ముందసలు అమరావతి లోపల సంగతి పక్కన పెడితే హైవే ఎప్పుడు ఎత్తుగా ఉంటుంది. అక్కడ టోల్ గేట్ల దగ్గర మొన్నప్పుడు బుడమేరు వరద విజయవాడలో వచ్చి అదే టైంలోనే ఆ కాజా దగ్గర టోల్ గేటు మునగటం అనేది జరిగింది. అంటే మునగడం అంటే ఓ మోకాళ్ళ లోతు నీళ్లు. అక్కడ ఆ రోజున పని చేయకుండా పోయినాయి. ఆ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లలో గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళి అదే సందర్భంలో అక్కడే అంటే కన్స్ట్రక్షన్ ఉన్నాయి, అండర్ కన్స్ట్రక్షన్. అక్కడ టీ స్టాల్స్ అవి ఉంటాయి. అక్కడ వాటి దగ్గర దాకా కూడా నీళ్ళు వెళ్ళి అదే ఏంటి అనుకున్నటువంటిది అదేంటంటే అప్పుడు చెప్పింది 150 ఏళ్ల తర్వాత బాగా కురిసినటువంటి వర్షం అటు అమరావతి ప్రాంతంలోనూ కురిసింది. విజయవాడ పైనుంచి ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన నీళ్లు, ఈ నీళ్లు అటు వెళ్ళేటటువంటి అవకాశం లేక ఇప్పుడు అంత ఇది లేదు. కృష్ణానదిలో ఏమి ఆ రోజున వచ్చినంత వరద ఏమీ లేదు. బుడమేరు వరద రెగ్యులర్గా వచ్చేటటువంటి వరద తరహాలోనే ఆ నీళ్ళు అటు పోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చేటప్పటికి అసలు ఎక్కడ లోపం జరుగుతోంది అన్నది అర్థం కావట్లేదు. కాజా టోల్ గేట్ దగ్గర మళ్ళీ నీళ్లు నిలవడం అన్నటువంటిది ఎందుకు జరిగింది? అది కూడా హైవే ఇది. ఏది విజయవాడ నుండి చెన్నై వెళ్ళేటటువంటి హైవే ఇది. అదిగో ఆ టీ స్టాల్స్ అయ్యి సాధారణంగా అట్టించి వెళ్ళేటటువంటి వాళ్ళు, ఇట్టించి వచ్చేటటువంటి చెన్నైకి వెళ్ళేవాళ్ళు, చెన్నై నుండి వచ్చేటటువంటి వాళ్ళు కాసేపు పక్క నుంచి టీ తాగడానికి బిర్యానీ పాయింట్లు అవన్నీ అక్కడ ఉండుంటాయి. అవన్నిట్లలోకి నీళ్ళు వెళ్ళిపోవడం ఇది అసలు ఏది గతంలో ఏనాడు జరిగేది కాదు. క్రిందటిసారి ఏడాది క్రితం కదా అప్పుడు విజయవాడలో వచ్చినటువంటి వరదలు ఆ టైంలో అప్పుడు వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి. ఇదంతా టోల్గేట్ దగ్గర వాటర్ పరిస్థితి. ఇప్పుడు అక్కడ టోల్గేట్లో కింద ఉన్నటువంటి ఆ టెక్నికల్ పైప్స్ అన్నీ కూడా అంటే ఇవి ఉంటాయి కదా, అవన్నిటికీ కూడా తీగలన్నీ కూడా పనిచేయడం మానేసేటప్పటికి దాని ఇంపాక్ట్తో పెద్ద సమస్య ఏర్పడిపోయింది. దాని తర్వాత అందువలన పనిచేయడం మానేసింది టోల్గేట్. ఇప్పుడు ఇవాళ ఓ రకంగా వాహనాలు వెళ్ళడానికి సమస్య, వెళ్ళేటటువంటి వాళ్ళకి మాత్రం ఏ బిల్లు అక్కర్లేదు. ఎందుకంటే టోల్గేట్ దగ్గర పని చేయట్లేదు కాబట్టి ఫాస్ట్ ట్యాగ్ పనిచేయదు, ఇంకేం పని చేయదు. పెద్ద ఎత్తున సమస్య ఏర్పడుతున్నటువంటి సిచ్యుయేషన్. ఇలాంటి స్థితి ఎందుకు వచ్చింది అన్నది ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదంతా హైవే, నేషనల్ హైవే. వెనకాల కనబడుతున్నటువంటి చూడండి ఆ బిల్డింగ్స్ కూడా అవే హై రైజ్ బిల్డింగ్స్ టైప్లో కట్టుకొచ్చినాయి. 10 అంతస్తులు 25 అంతస్తులు అన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సెల్లార్ దగ్గరికి ఈ నీళ్లు వెళ్తుంటాయి అన్నమాట. ఇప్పుడు అంటే వాస్తవంగా అసలు ముందు ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఇది ఎవరిని తిట్టుకోనక్కర్లేదు, అసలు ఎందుకు జరుగుతోంది ఈ నీళ్లు హైవే మీద నిలబడ్డం అంటే డేంజరస్. హైవేకి గతంలో లేనటువంటి సమస్య. ఇదివరకు విజయవాడ హైదరాబాద్ హైవే మీద దీని దగ్గర ఉండేది, జూపూడి దగ్గర అట్లాంటి చోట్ల. ఇప్పటికి కూడా మళ్ళీ ఈసారి కూడా వచ్చింది. అది అప్పుడప్పుడు వరదలప్పుడు వచ్చేటటువంటిది ఉండేది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నటువంటిది మాత్రం ఆలోచించి పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రభుత్వం దీని మీద సీరియస్గా దృష్టి సారించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రధాన హైవేనే ఈ స్టేజ్కి వచ్చిందంటే కనుక కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి.